హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట మన ఛానల్. డిజైన్స్ పరంగా కానీ, డ్రెస్ పరంగా కానీ, స్టైల్ పరంగా కానీ. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఈ డ్రెస్ని ఎలా డిజైన్ చేయాలనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ఇది మీరు షార్ట్లో చూసారు కదా, టిష్యూ క్లాత్ లైక్ జుమ్మిచ్చి క్లాత్. దానికోసం నేను 5 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను, ఫుల్ గోల్ పెట్టనీకి అనమాట, ఫుల్ సర్కిల్. ఓకేనా? ఈ శారీ వచ్చేసి ప్లాజో కుడుతున్నాను, హాఫ్ సర్కిల్ ప్లాజో. అది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను, అయిపోయింది. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే కింద బాటమ్ పార్ట్ ఉంది కదా, అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్. అది ఎలా అనేది ఈజీగా చూపిస్తాను, చూడండి. ఇక్కడ వచ్చేసి నేను 5 మీటర్స్ తీసుకున్నాను లైనింగ్. సో ఫస్ట్ లైనింగ్ చూపిస్తున్నాను, చూడండి. మనకి వాళ్ళు ఆల్తి డ్రెస్ ఇచ్చారు కదా, ఆ ఆల్తి డ్రెస్ని నడుము లెంత్ మెజర్ చేసుకోండి. 26 ఉందన్నమాట. 26కి 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అలా కరువు షేప్లో పెట్టుకొని అటు సైడ్ ఒక డాట్ పెట్టుకోండి. అలా డాట్ పెట్టుకున్నాక అలాగే లెంత్ చూసుకోండి, డ్రెస్కి కింద ఎంత ఉందనేసి. సో మీకు ఎంత ఉంటే అంత అనమాట. సో ఎంత ఉన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా నడుముకి పెట్టుకోండి. లైనింగ్ వచ్చేసి పై పార్ట్ కంటే తక్కువ ఉండాలి కాబట్టి ఒక 3 or 4 ఇంచెస్ మీరు పైకి పెట్టుకుంటే చాలా లుక్ అనేది బాగుంటుంది. ఓకేనా? సో నేను ఇక్కడైతే చాలా కిందికే పెట్టేశాను. సో ఇక్కడ నేను సర్కిల్ షేప్లో మార్క్ చేసుకుంటున్నా కదా, సేమ్ అలాగనే మీరు కూడా అనమాట. నాకు 4 హాఫ్ ఉంది, 4 హాఫ్తో చుట్టూ మార్క్ చేసుకున్నాను అనమాట. సో మనం మార్క్ చేసుకునే దగ్గర నుంచి కిందికి 35 ఇంచెస్, నాకు 38 ఉంది కదా, సో 38కి 35 ఇంచెస్ని మార్క్ చేసుకున్నాను. సో పైన పార్ట్ 38 అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను, జిగ్జాగ్ కోసం అండ్ కుట్లల్లో కోసం. ఓకేనా? అది అనమాట. సేమ్ అలాగే చుట్టూ కొలత అదే చుట్టూ మార్క్ చేసేసుకోండి. సో పోయిన వీడియోలో మ్యాక్సీ డ్రెస్ వీడియోలో చాలామంది ఒకరు కామెంట్ చేశారు, స్లోగా చెప్పండి అని. సో అందుకే నేను ఈ వీడియోని చాలా స్లోగా మీకు బాగా అర్థమయ్యే విధంగానే చెప్పాలని వచ్చానమాట. ఓకేనా? సో ఫస్ట్ మీరు అనేది ఆ కార్నర్ నుంచి మార్క్ చేసుకోండి. ఓకేనా? అలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు అక్కడ నడుము మార్క్ చేసుకున్నారు కదా, నడుము మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మార్క్ చేస్తే, అదే మెజూర్ చేస్తే కొంచెం అటు ఇటు అనేది పోతుంది. సో మీరు పర్ఫెక్ట్గా నడుముకి మార్క్ చేశారు కదా, అక్కడి నుంచి మార్క్ చేసుకునే పర్ఫెక్ట్గానే వస్తుంది. కొన్నిసార్లు క్లాత్ అనేది ఇది అంబ్రెల్లా కట్ కదా, సాగిపోతుంది. సో మనకి కింద అనేది అప్ అండ్ డౌన్స్ లాగా వస్తాయి. సో అది రాకుండా ఉండాలి అంటే ఒక టిప్ అనమాట. లాస్ట్లో చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే లాస్ట్లో నేను నిజంగా నాకు కూడా తెలీదు, ఐడియా వస్తుందని, ఏం చేయాలని ఆలోచించేటప్పుడు ఒక ఐడియా వచ్చిందనమాట. సో మీకు కూడా యూజ్ అవుతుందని లాస్ట్లో పెట్టేశాను, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ స్కిప్ చేయకండి, స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. అండ్ నేను మీకు లెంతీగా ఏం పెట్టట్లేదు, సింపుల్గానే తక్కువ టైంలోనే అర్థమయ్యే విధంగా పెట్టాను. ఓకేనా? మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూజ్ అవుతుంది ఈ వీడియో. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా కొత్త వీడియోస్ చేయాలని అనిపిస్తుంది అనమాట. సో ఓకేనా? మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను చూడండి ఎంత కష్టపడుతున్నానో మెజర్ చేయడానికి. సో మీకు ఇంకొకరు ఎవరైనా హెల్పర్గా ఉంటే వాళ్ళని అక్కడ కార్నర్లో పట్టుకోమని చేసేయండి. నాకైతే ఎవరు హెల్పర్గా లేరనమాట. సో దేనికైనా, వీడియోకైనా, దేనికైనా సో నాకు ఎవరి అంటే తీసుకోవాలని కూడా లేదు, ఎందుకంటే మనం ఒకసారి అడిగాక మళ్ళీ అడుగుతారనేసి అనుకుంటారు. అంతేందుకని మా బ్రదరే తీయడనమాట, ఒకసారి తీస్తే సార్కి అడుగుతాం అనేసి. సో అదే అనమాట. నాకైతే ఇప్పుడు ఎవరు హెల్పర్గా లేరు. సో నేను ఆల్ వీడియోస్లో నేను ఒక్కదాన్నే చూపించాను కదా, సో అదే అనమాట. ఇలా మెజూర్ చేసుకోండి. అలా కార్నర్ నుంచి మెజూర్ చేసుకున్నాక ఒకసారి మనం మార్క్ చేసుకున్నాం కదా నడుము, ఆ నడుము దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి 35 ఉందో లేదో చుట్టూ చూసేసుకోండి. ఓకేనా? మీకు అక్కడే అర్థమవుతుంది వచ్చిందా లేదా పర్ఫెక్ట్నెస్ అనేది. ఓకేనా? సో నాకు ఇక్కడ కొంచెం చూడండి, ఇక్కడ కొంచెం పోయింది, ఇందాక చూసారు కదా. సో అది అనమాట. సో మీకు అంబ్రెల్లా కటింగ్ అనేది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఇంత క్లారిటీగా చెప్పాను. ఓకేనా? సో తెలిసిన వాళ్ళకి ఏం అవసరం లేదండి. ఒకే ఒక టిప్ ఉంది, లాస్ట్లో చెప్పా కదా, లాస్ట్లో చూడండి అని. అది అనమాట. ఇంకొకటి అండి టిప్ వచ్చేసి డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, డబల్ ప్లాస్టర్ అనేది ఒక వాల్కి కానీ ఒక
డోర్కి కానీ అతికించేయండి. పైన పార్ట్ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఆ 2 జాయిన్ చేసేసి పెట్టేసి కట్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? సో ఈ టిప్ని మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి. ఓకేనా? సో మనకి లైనింగ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, జుమ్మిచ్చు క్లాత్ అనమాట. సో ఈ జుమ్మిచ్చు క్లాత్ అనేది కుట్టడానికి చాలా అంటే చాలా కష్టం అండి. నిజంగా పాదం మీద జరిగిపోతుంది. నేనైతే దీన్ని 4 డేస్లో కుట్టాను అనమాట. కొంచెం చాలా సతాయిస్తుంది అనమాట ఈ క్లాత్. సో మళ్ళీ నాకు హల్దీకి అదే సేమ్ క్లాత్ వచ్చింది. సో అది ఎలా చేయాలో చూడాలి. జుమ్మిచ్చు క్లాత్లోనే హల్దీ అనమాట. సో నేను అది కూడా వ్లాగ్ చేస్తాను తప్పకుండా. సో పెళ్ళివన్నీ ఆర్డర్ వచ్చాయన్నమాట. సో అందుకని నేను ఈ వీడియో త్వరగా పెట్టేస్తున్నాను. ఇంకొకటి పింక్ కలర్ది కూడా ప్లాజో ఉంది కదా, అది కూడా పెట్టాలి. చూడండి ఎంత ఫుల్ సర్కిల్ వచ్చిందో. నేను హాఫ్ని ఫుల్ చేశాను, దాంతో మళ్ళీ టెడ్డీ పెట్టాను అనమాట మిడిల్లో. సో దాన్ని మళ్ళీ క్లోజ్ చేసిస్తాను. చూడండి క్లోజ్ చేశాను. సో మళ్ళీ 4 లేయర్స్గా క్లోజ్ చేస్తాను. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను అవైలబుల్లోనే ఉంటాను, రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనం 4 లేయర్స్గా వేసుకోవాలి. ఓకే, మీరు వేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. సో 4 మీటర్స్ పైన తీసుకోండి ఫుల్ గోల్ కావాలంటే కన్ఫర్మ్గా. సో మనకి కింద కట్స్ అనేవి పడకూడదంటే ఖచ్చితంగా 4.5 ఇంచెస్తో తీసుకోండి పెద్ద పన్న అయితే. ఓకేనా? సో మీరు 5 ఇంచెస్ మొత్తం హోల్డ్ చేసుకున్నా పర్లేదు, ఏమంటే పీసెస్ మిగులుతాయి. పీసెస్లో నుంచి మీరు హ్యాండ్స్ బాడీ కట్ చేసుకోవాలి. ఓకేనా? సో నేను ఫస్ట్లో అలా చేస్తాను. ఇప్పుడు నాకు చాలా అలవాటు అయిపోయింది కాబట్టి సో నేను ముందు జాగ్రత్తగానే ఏదైనా కానీ చూసుకుంటాను అనమాట. సో ఇలాగే హ్యాండ్ పెట్టుకుంటూ లేకుంటే మీకు మెజూర్ చేసుకోండి. నాకు కట్ చేసి అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ కట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ అర్థమైపోతుంది నేను చేసే కటింగ్లోనే. ఓకేనా? సో అది అనమాట. సో ఇంకా బాడీ పార్ట్ చూపిస్తా చూడండి. మీకు కావాలంటే ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకోండి, తర్వాతనే అది కట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ కింది పార్టే కట్ చేస్తాను ఎప్పుడైనా, అది ఏ డ్రెస్కైనా. అదే అలానే ఫాలో అవ్వాలంటే అది మీ ఇష్టం అండి. నాకైతే ఫస్ట్ అది కట్ చేసుకోవడమే అలవాటు కాబట్టి సో నేను అదే కట్ చేసుకుంటాను. ఓకేనా? బాడీ పార్ట్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన ఆల్ ది డ్రెస్ ప్రకారం చూసుకుంటే 32 చెస్ట్ ఇంచెస్, 26 నడుము ఇంచెస్ కదా. సో కింద 7 పైన 8 పెట్టాను అనమాట. సో ఇక్కడ 2.5తో ప్రిన్స్ కట్ అనేది మార్క్ చేస్తున్నాను. సో నేను ప్రిన్స్ కట్ పెడదాం అనుకున్నాను, వాళ్ళు ప్రిన్స్ కట్టే చెప్పారు. సో నేను ఏం చేశానంటే లాస్ట్లో నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. వీళ్ళకి ఎప్పుడు ఇలానే కుడుతున్నా కదా, సో మంచిగా వేరే స్టైల్లో డిజైన్ చేద్దాం అనేసి, ప్రిల్స్ లాగా మిడిల్లో పెట్టేద్దాం అనేసి. సో ఇక్కడ అందుకే అనమాట సైడ్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను కట్స్ కోసమని. సరే నేను కట్స్ పెట్టలేదన్నమాట లాస్ట్లో. మీరు చూసారు కదా డ్రెస్ ఎలా కుట్టాను అనేది ఫస్ట్లోనే. సో కట్స్ పెట్టకోకుండా కూడా మంచిగా వస్తుందన్నమాట డ్రెస్. కానీ మనం కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఓకేనా? ఇక్కడ బాడీ పార్ట్ అయిపోయింది. సో బ్యాక్ నెక్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? ఫ్రంట్ అనేది వీ షేప్ పెట్టేస్తా, అది మాత్రం ఫిక్స్ అయ్యా అనమాట. ఓకేనా? సో బ్యాక్కి మనం పెట్టాం కాబట్టి బ్యాక్కి నేను అలా మార్క్ చేసి కట్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్కి అవసరం లేదండి. ఎవరైనా లావుగా ఉన్న వాళ్ళకైతే అలా వేసుకుంటే యూజ్ అవుతుంది, మనకైతే యూజ్ అవ్వదు. ఎందుకంటే మనం సన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. ఓకేనా? సో ఇది నాకి కాదు, మా ఫ్రెండ్కి అనమాట. సో వాళ్ళు నాకు డైలీ ఇచ్చేవాళ్ళు అనమాట, కాలేజ్లో ఇస్తారనమాట. సో ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి వచ్చారనమాట జమ్మలమడుగు నుంచి. ఓకేనా? ఇక్కడ ఎవరైనా జమ్మలమడుగు వాళ్ళు వీడియో చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ ఇది డీప్ నెక్ పెడుతున్నాను అనమాట. ఓకేనా? పైన వచ్చేసి 3 ఇంచెస్, డీప్ లెంత్ వచ్చేసి కిందికి లెంత్ వచ్చేసి 9 ఇంచెస్, కింద నెక్ లెంత్ వచ్చేసి నేను 3/4 పెట్టుకోవాలి. ఓకేనా? అది డీప్గా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సేమ్ అలానే. కానీ ఏంటంటే అక్కడ నేను మెజూర్ చేయకుండా కుట్టేశాను కదా. సో ఇప్పుడు మెజూర్ చేస్తున్నాను 3కి. చూడండి ఒక 1/2 ఇంచ్ అయినా మనకి పోయేది నెక్ షేపు. సో మీరు ఇలా 1కి 2 టైమ్స్ చూసుకోండి. ఓకేనా? నేను చాలా ఈజీగానే చెప్తున్నా కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకుంటే మీరు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోకి మీకు అర్థమయ్యేలాగా అండ్ ఏ పాయింట్ స్కిప్ చేయకుండా చేస్తాను. సో ఇక్కడ అనేది 2 టాజల్స్ పెడుతున్నాను, అదే 2 నాడాలు పెడుతున్నాను అనమాట. సో అది కూడా ట్రెండీగానే డిజైన్ చేశాను. నేను ఎవరికైనా కుడితే మాత్రం ట్రెండీగానే ఉండాలి అనేసే కుడతాను అనమాట. అండ్ యూట్యూబ్లో కూడా పెట్టడానికి మనకి బాగుంటుంది కదా అని కుడతాను. ఓకేనా? సో మనీ అనేది వాళ్ళు ఎక్కువ అడిగినా కూడా ఇవ్వరు అనమాట. ఎందుకంటే మీరు కుట్టారు నేను ఏం చేయాలి అది అని మాట్లాడతారు. సో ఇంకా అవన్నీ కుట్టే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి తెలుసు ఎలా మాట్లాడతారో.
సో అది అనమాట. ఇంకా బ్యాక్ పార్ట్కి ఫస్ట్ సపరేట్ చేసుకోండి క్లాత్ అనేది. ఇదేం లేదండి, నెక్కు చుట్టూ మార్క్ చేసేసుకొని నెక్కు చుట్టూ కుట్టు వేసేసుకొని తిప్పేసుకొని కుట్టేసేసుకోవడమే. ఓకేనా. ఇంకా చుట్టూ పెద్ద కుట్టు అదే లూజ్ కుట్టు వేసేసుకోండి, మనకి బ్యాక్ పార్ట్తో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇంకా హ్యాండ్స్, బాడీ పార్ట్ ఉంది కదా, సో హ్యాండ్స్ వచ్చేసి కటింగ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ఓకేనా. సో ఇక్కడ కూడా చూపిస్తాను, బట్ ఏంటంటే క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో సపరేట్ చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ తీసుకున్నాక మనం ప్రిల్స్ ఉన్నాయి కదా, ఆ ప్రిల్స్ని ఎలా పెట్టాలో చూపిస్తున్నా. ఓకేనా. ప్రిల్స్ అనేవి మీరు స్ట్రైట్గా అయినా పెట్టుకోండి, క్రాస్గా అయినా పెట్టుకోండి, అది మీ ఇష్టం అనమాట. సో నేను ఏంటంటే ఇప్పుడు వీ కట్ పెడుతున్నా కదా, వీ షేప్లోనే ప్రిల్స్ అనేవి సెట్ చేద్దామని నాకు ఐడియా వచ్చిందనమాట. సో అదే నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. మీరు ఇలా చేసేటప్పుడు, అదే ఇలా ప్రిల్స్ పెట్టేటప్పుడు కొన్ని టిప్స్ అనేవి యూజ్ చేయాలి. సో క్రాస్గా పెట్టుకున్నారంటే అది లూజ్ అవ్వడం జరుగుతుంది. సో స్ట్రైట్గానే పెట్టుకోనికి మీరు ట్రై చేయండి. ఓకేనా. అంటే క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు అంబ్రెల్లా కట్కి మనం క్రాస్ ఎలా పెడతాం కోన్ షేప్లో, అలా అనేది ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు డ్రెస్ వేసుకున్నప్పుడు అవి లేస్తాయి. ఓకేనా. సో అది అనమాట. ఇప్పుడు నేను ఈ డ్రెస్ అంతా అయిపోయాక ఒక బెల్ట్ కూడా డిజైన్ చేశాను వీళ్ళకి అనమాట, అండ్ ఒక బ్యాండ్ కూడా డిజైన్ చేశాను. సో నేను అది ఇప్పుడు పెట్టట్లేదన్నమాట, సో అందుకు లేదు. ఓకేనా. సో లాస్ట్లో నేను పెడతానులేండి. ఇలానే త్రీ పెడదాం అనుకున్నాను, చాలా అనుకున్నాను, బట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక ప్రిల్ అనేది పెడితే బాగుంటుంది కదా అనేసి సో ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసేసాను. సో అటు సైడ్ కూడా జాయిన్ చేస్తాను. ఓకేనా. మీరు గుర్తు పెట్టుకోండి, ఒక 2 ఇంచెస్తో మనం ప్రిల్స్ పెట్టుకుంటే 3 మాత్రమే వస్తాయి 1 మీటర్ క్లాత్. ఓకేనా. సో ఇదనమాట. ఇంకొక ప్రిల్ పెట్టేశాను. సో అది కుట్లలోకి పోతుంది కాబట్టి అక్కడ పెట్టేయను అనమాట. సో మీరు ఎవరైనా కుట్లలోకి కూడా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకేనా. సో కుట్లలోకి ఎలా పెట్టినా వేస్టే కదా, అది కుట్లలోకి పోతుంది అనేసి అది అనమాట. సో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టేసుకోండి. ఓకేనా. ఈజీగానే అర్థమైంది కదా. ఇక్కడ పిన్స్తో అయినా ప్లేస్ చేసుకోవచ్చు, మనం మిడిల్తో అయినా కుట్టుకోవచ్చు. సో ఎవరైనా మాకు ఇది కూడా ఇబ్బంది అనేవాళ్ళు ఇలా పిన్స్ చేశాక ఫస్ట్ నీడిల్ ఉంటుంది కదా, నీడిల్తో అయినా స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఓకేనా. అది మీ ఇష్టం అనమాట, ఎలా అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం మళ్ళీ మిషన్తో కుట్టేసేస్తాం కాబట్టి. సో జరగకోకుండా మీకు ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలా కుట్టుకోండి. ఓకేనా. సో మనం ఇది వీ షేప్లో పెడుతున్నాం కాబట్టి కొంచెం చూసుకొని పెట్టండి. సో ఇక్కడ పిన్స్ అనేవి కొంచెం షార్ప్నెస్ ఉండవు కదా కొన్నిటికి, సో అవి బాగా తలకాయ తింటున్నాయి అన్నమాట. ఓకేనా. సో ఈ వీడియోని ఫుల్ చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేసుకోండి, అండ్ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఓకేనా. ఏదైనా ఫాల్ట్ ఉంటే అండ్ మీకు డౌట్ ఉంటే కూడా ఖచ్చితంగా చేయండి, నేను మీకు క్లారిఫై ఇస్తాను. ఓకేనా. చూడండి, ఒక ప్రిల్ అనేది కనపడకుండా లోపలికి పెడుతున్నాను. సో మీరు కూడా అలానే ట్రై చేయండి. మీరు ఇంకా ఏ వేలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. సో మీరు ఇది చూస్తున్నారు కాబట్టి నేను చెప్పే విధానంలో నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఇలా ప్రతి ఒక్కటి ఇలానైనా ఒకటి కొత్తగా డిజైన్ చేయాలి కదా, కొత్తగా వేసుకోవాలి కదా, సో అది అనమాట. సో ఇప్పుడు నెక్ అనేది కట్ చేశాను నేను వీ షేప్. సో అది వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను, 6 ఇంచెస్ తీసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ 6 ఇంచెస్ అయితే వాళ్ళు కొంచెం పైకే పెట్టమన్నారు కాబట్టి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా. ఇది అనమాట. ఇలా పిన్స్ ప్లేస్ చేసుకొని చుట్టూ కుట్టేసేసుకొని తిప్పేసుకోవడమే. ఓకేనా. సో మీరు అలా పెట్టేటప్పుడు ఆ ప్రిల్స్ అనేవి నెక్ లోపలికి అది కుట్టు పడుతుంది కదా, నెక్ కుట్టేస్తాం కదా చుట్టూ, అప్పుడు కుట్లలోకి పోకుండా చూసుకోండి. ఓకేనా. చుట్టూ కుట్టేసేసుకోండి. నేను కుట్టేసేసాను. కట్ చేసి తిప్పడం ఎలానో చూపిస్తాను అనమాట. కట్స్ పెట్టుకోండి, కట్స్ పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఉందన్నమాట, నేను మళ్ళీ కట్ చేద్దాం అనుకున్నాను,
షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు. సో అలానే ఉంచా. ఇప్పుడు కట్ చేసాను అనమాట. చూడండి ఇలా తిప్పేసి కుట్టేసేసుకోవడమే. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా ముందర అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ చేయాలి, ఓకేనా? అండ్ మీరు ఫుల్గా చూస్తున్నారు అని నాకు తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో సబ్స్క్రైబ్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఖచ్చితంగా చేస్తానండి మీకోసం. సో అవుట్ఫిట్ ఎలా వేసుకోవాలి అనేవి చాలా విషయాలు చెప్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకుంటే ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా. సో అది అనమాట నేను చెప్పడం. సో హ్యాండ్స్ వచ్చేసి ఏం లేదండి, మనం హ్యాండ్స్ నార్మల్ సైజ్ ఎంత ఉందంటే ఇప్పుడు నేను 15 పెట్టాను, ఇక్కడ 15 పెట్టాను అంతే అనమాట. ఏమంటే పైన కొంచెం అదే క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. మనం హ్యాండ్ ఎలా మెజర్ చేస్తాం అలానే అనమాట. సో ఇదంతా నేను చెప్పేది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఏం లేదండి, నార్మల్ హ్యాండ్ ఎలా తీసుకుంటామో అలానే తీసుకోవాలన్నమాట. ఏమంటే మనకి కొంచెం పఫ్ లాగా కావాలి కాబట్టి ఒక 4 ఇంచెస్ పైన ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే అనమాట. సో పైన ఇంకో కుట్టు వేస్తున్నాను అనమాట స్టిఫ్నెస్ కోసం, ఓకేనా? సో అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా జాయిన్ చేయడమే. సో పైన మీకు కుచ్చు పెట్టుకోవడం కష్టంగా ఉన్నవాళ్ళు నేను ఈ టిప్ చెప్తాను, యూజ్ చేయండి. లూజ్ కుట్ పెట్టేసి ఫస్ట్ మీకు ఎంతవరకు కుచ్చుకోవాలో అది చూసుకోండి, ఎంతవరకు నుంచి ఎంతవరకు. అదంతా ఇలా లాగేసి కింద మనం ఎలా లాగామో పైన కూడా అలానే అనమాట. సో పైన ఏంటంటే మిడిల్లో మాత్రమే కుచ్చు రావాలి, ఓకేనా? సో ఇది అనమాట. ఇది మీరు అడ్జస్ట్ చేసుకుంటూ టాప్కి కుట్టేసుకోండి, ఓకేనా? మీరు ఎండింగ్ వరకు చూడాలి, ఈజీగా అర్థమవుతుంది. అండ్ 20 మినిట్స్లోనే 25 మినిట్స్ అంటే 5 మినిట్స్ నేను మీకు ఎక్స్ట్రాగా నేను వేసుకొని చూపించేదే ఉంటుంది. అండ్ ఫ్రంట్ నా ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది అంతే అనమాట. సో 20 మినిట్స్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. బట్ మీరు కుట్టుకోవడమే పేషెన్స్తో కుట్టుకోవాలి, ఓకేనా? చూడండి ఇలా చూసుకుంటూ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి సరిపోయేమైన హ్యాండ్ మొత్తం, ఓకేనా? సో పైన షోల్డర్ దగ్గర మాత్రమే ఎక్కువగా కూర్చుండాలి, ఓకేనా? సో ఇది ఎవరికైనా సేమ్ మెజర్మెంట్స్ వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది. సో సేమ్ మెజర్మెంట్స్ లేని వాళ్ళకి ఎలా అంటే ఎక్స్ట్రాగా తీసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ని బట్టి నేను ఎలా తీసుకున్నానో మీకు సరిపోయే మెజర్మెంట్స్ పైన అలానే తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా? ఇలా స్ట్రైట్గా 2 స్టిచ్చెస్ వేసుకోండి. ఎందుకంటే స్టిఫ్నెస్ కోసం, తెలుసు కదా, మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే తెలిసి ఉంటుంది. స్టిచ్చింగ్ గురించి తెలియని వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే ఒకేసారి 2 స్టిచ్చెస్ వేసుకోండి, మళ్ళీ వేసుకోలేరు ఒకసారి ఎక్కాక. సో మీకు ఓపిక ఉంటుంది మళ్ళీ వేసుకుంటాం అనుకుంటే వేసేసుకోండి. సో ఇంకో హ్యాండ్ కూడా అలానే కుట్టాలన్నమాట, ఓకేనా? లూజ్ కుట్టు వేసేసి ఇలా జరుపుకోండి. సో మీరు ఇంకో హ్యాండ్కి సరిపోయేటట్టు వచ్చిందో లేదో చూసుకుంటూ కింద యాడ్ చేసేసి జాయిన్ చేయండి. చూడండి ఇక్కడ నాకు ఇది చెప్పా కదా జుమ్మిచ్చు క్లాత్ చాలా ఇబ్బంది పెడుతుందని. సో ఇది కాదండి, బాడీకి జాయిన్ చేస్తాం కదా కింద బాటమ్ పార్ట్, అది అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టిందనమాట. అసలు ఈ క్లాత్ అంటేనే నిజంగా చెప్పాలంటే ఇది శారీకి ఎలా కట్టుకుంటున్నారో నాకైతే తెలియదు అనమాట. సో వాళ్ళంటే మూవీస్లో వాళ్ళు కాబట్టి కట్టుకుంటారు ఎలా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళని మనం చూడాలి కాబట్టి. సో మన వాళ్ళు కూడా అలానే ట్రై చేస్తారనమాట, మనం కూడా తెచ్చుకోవాలనేసి. సో అది ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది, అది మనం ఏం చేయలేం. మనమైతే వీళ్ళకి డ్రెస్ కుడుతున్నాం అనమాట, మనకి డ్రెస్ కుట్టమన్నారు కాబట్టి. సో నాకు మోస్ట్లీ ఏంటంటే నువ్వే పెట్టు అని చెప్తారనమాట. ఫస్ట్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక నీ స్టైల్లో నువ్వు చెయ్యి అనేస్తారు. సో ఇప్పుడు నాకు ఈ పెళ్ళికి ఒక డీల్ వచ్చిందనమాట. సో అవన్నీ నన్ను డిజైన్ చేయమన్నారు మొత్తం అనమాట, హల్దీ నుంచి రిసెప్షన్ నుంచి పెళ్ళి వరకు అన్నీ అనమాట. చూడండి ఇది స్ట్రైట్గా స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే. కుట్టేసుకున్నాక మళ్ళీ ఇంకొక కుట్టేసేసుకోండి స్నిఫ్నెస్ కోసం. నాకైతే చెమట కారిపోతుంది అనమాట ఈ డ్రెస్ కుట్టేటప్పుడు. సో అందుకే లైనింగ్ మీద నా కష్టం యొక్క చుక్కలు ఉన్నాయన్నమాట.
సో 2 అలానే యాడ్ చేసుకున్నాక ఇవి వచ్చేసి టేజల్స్ అండి. ఇది ట్రెండీగా డిజైన్ చేశాను. సో ఇది నేను వీడియో తీసా అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది. ఏం చేద్దాం. సో మీకు ఇది కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు కావాలంటేనే నేను వీడియో చేస్తాను, ఓకేనా? అది అన్నమాట. సో మీరు కావాల్సిన వాళ్ళు ఒక 3 or 4 మెంబర్స్ అయితే ఖచ్చితంగా నేను వీడియో చేసేస్తాను, ఓకేనా? సో ఇది ఎలా అంటే సైడ్ స్టిచ్ చేసేసుకోవడం. మన నడుముకి జాయిన్ చేసాం కదా, అక్కడ నుంచి 5 inches కిందికి స్టాప్ చేసుకోండి. ఎందుకంటే లైనింగ్ సపరేట్, పైనది సపరేట్గా కుట్టాలి అనమాట సైడ్స్. ఎందుకు అంటే మనకి గోల్ అనేది ఫుల్గా రావడం కోసం. సో మీరు 2 జాయిన్ చేశారంటే అసలు పర్ఫెక్ట్గా గోల్ అనేది చూపించదు, ఓకేనా? సో ఇప్పుడు నేను కుట్టేది చూడండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అనేది అంతా వదిలిపెట్టుకోకుండా క్లాత్ వచ్చేసి లైట్గా వేసుకున్నా సరిపోతుంది, ఓకేనా? సో ఇలా 5 inchesకి కిందికి వచ్చేయండి. అక్కడ ఒక రఫ్ చేసేసి సో దాన్ని రివర్స్లో మళ్ళీ సెకండ్ ఇంకో లేయర్గా కుట్టేయండి. అదే కుట్లల్లోకి అంటారు కదా, కుట్లల్లో కొంచెం ఎక్కువ కుట్లు వేయండి మాకు లావ్ అయితే తీసుకోవాలనేసి. సో నేను అది ముందే వేస్తున్నాను ఇంకొకటి. సో ఎక్స్ట్రాగా కావాలంటే మీరు మళ్ళీ అయినా వేసుకోవచ్చు, ఓకేనా? సో మీరు అక్కడ నుంచి రాలేమంటే అక్కడ రఫ్ చేసేసి మళ్ళీ ఇక్కడ పైనుంచి వచ్చేయండి, ఓకేనా? అదంతా అయిపోయాక సో ఫస్ట్ అనేది పైన లేయర్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్, ఆ మెయిన్ క్లాత్కి కుట్టు వేసుకోవాలి. ఆ మెయిన్ క్లాత్కి, ఓకేనా? స్ట్రైట్గా వేసేసుకోండి. సో ఒకటి కాకుండా 2 వేసుకోండి స్టిఫ్నెస్ కోసం. సో ఒకటి వేసుకుంటే ఎప్పుడైనా కుట్టు అనేది దేనికైనా తగులుకొని పోవచ్చు. బట్ ఇది లోపలికి పోతుంది కాబట్టి నో ప్రాబ్లం. మనకి లోపలికి ఉండేది ఏదంటే లైనింగ్ పార్ట్, ఓకేనా? చూడండి ఇప్పుడు లైనింగ్ పార్ట్ వేస్తున్నాను అనమాట. మీకు ఒకవేళ స్టిఫ్నెస్ కోసం కావాలంటే 2 కుట్లైనా వేసుకోండి, ఇంకా ఏ ఇబ్బంది ఉండదు అనమాట. ఎప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉండదు మీకు, ఓకేనా? సో అది అనమాట. మనకి 2 sides అలానే వేసుకోవాలి. సో మీరు ఈ టిప్ కూడా యూజ్ చేయండి. సో ఇలా డ్రెస్ కుట్టాక మొత్తంగా మనకి ఈక్వల్గా రావాలి కింద బాటమ్ పార్ట్ అనేది. సో అది ఎలా అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి. అని స్కిప్ చేస్తే నేను చెప్పే టిప్స్ అన్నీ మీరు మిస్ అవుతారు, ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. అండ్ ఇంకా వీడియోస్ నాకు పెట్టాలనిపిస్తుంది అనమాట మీరు సపోర్ట్ చేస్తే. అండ్ వ్యూస్ కూడా పెరిగితే నేను డెఫినెట్గా రోజు ఒక వీడియో అయినా చేసి పెడతాను, ఓకేనా? అందుకే నేను అడగడం అనమాట. సో ఇప్పుడు టేజల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ టేజల్స్ అనేవి కుట్టా కదా 4. సో వాళ్ళు బ్యాక్ నెక్ వచ్చేసి 2 నాడాలు పెట్టమన్నారు. సో ఇది మాత్రం వాళ్ళ నిర్ణయంగానే పెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇలా కుట్టలేదు, సో అందుకని అనమాట. ఆల్రెడీ చాలా కుట్టాను అందులో నుంచి. సో నేను కుడుతున్నా కాబట్టి ఖచ్చితంగా నాకు ఇచ్చే వాళ్ళ డ్రెస్లన్నీ నాకు మతికే ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని నేను నెక్ మోడల్ అనేది డిజైన్ చేస్తాను. చూడండి ఇదే అనమాట టిప్. అలా నేనైతే డోర్కి పెట్టేశాను. ఇది నిజంగా నా టిప్ అనమాట, నేను ఎక్కడా చూడలేదు. దీనికి మీరు అప్రిషియేట్ చేసి నాకు ఒక కామెంట్ చేయండి దీనికోసమైనా, ఓకేనా? సో ఇది వచ్చేసి ఫుల్ అనమాట. సో జిగ్జాగ్ చేసేది ఎలా అనేది వైర్ జిగ్జాగ్ అనమాట. సో ఇది జిగ్జాగ్లో చాలా టైప్స్ ఉన్నాయి, వైర్ నెంబర్స్ అనమాట. సో నేను లాస్ట్ సైజ్ చాలా లావుగా ఉన్నది తీసుకున్నాను. అది 50 or 60 చాలా ఉంది రేటు. సో అందుకేనేమో బయట జిగ్జాగ్ వేస్తే అంత తీసుకున్నారు. సో దీనికి హాఫ్ గోల్ అయితే హాఫ్ రేట్ తీసుకుంటారు, ఫుల్ గోల్ కాబట్టి ఒక 150 to 200 అడుగుతున్నారు. సో నేను ఇలా వేసాను అనమాట, ఓకేనా? ఇది అవుట్ఫిట్ అనమాట. మీకు నచ్చింది కదా? సో అదే బెల్ట్ అనమాట, అటు సైడ్ ఉండేది, ఓకేనా? నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ పింక్ కలర్ది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి. చూడండి బ్యాక్ నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఓకేనా? సో ఇది నాకు కాబట్టి ఇంత టైట్ ఉందన్నమాట. సో వాళ్ళు నాకంటే సన్నగా ఉన్నారు. సో నాకేం లూజ్ కుట్ వేసుకోలేదు, నాకు ఎక్కుతుందని అనిపించింది. సో వేసుకున్నాను అనమాట. చూడండి ఎంత ఫుల్ గోలో అనమాట. సో వైట్ జిగ్జాగ్ చేయించాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది నిజంగా. కానీ ఇదేంటంటే మామూలు జిగ్జాగ్ చేయించినా ఇలానే కనిపిస్తుంది, కానీ వైర్ కాబట్టి పర్ఫెక్ట్గా మనకు ఆ సర్కిల్స్ లాగా అనేది షేప్ చూపిస్తుంది, చూసారా? సో ఫ్రంట్ బ్యాక్ అండ్ నేను డిజైన్ చేసింది ఇది మొత్తం అంతా మీకు ఎలా అనిపించిందో ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి, ఓకేనా? ఇదే అన్నమాట వీడియో. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. అవన్నీ కావాలి మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ అవైలబుల్లో వస్తాయన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.